అసలు పుట్టిన బిడ్డ ఆడవిల్ల అయితేంది మగ పిల్లగాడైతేందోలా మగ పిల్లగాడైతేనే వారసుడు అన్నట్ట వంశాన్ని నిలబెడతారు అన్నట్ట ఏందో ఏమో పో ఓ దిక్కేమో చంద్రమండలం దిక్కు పోయే అంత జ్ఞానం పెరుగుతుంది అనుకుంటే ఇంకో దిక్కేమో కొందరు ఇంకా వెనుకనే ఉన్నారోలా ఆగో ఒక మహానుభావుడు చూడు మగ పిల్లగాని కోసం ఎంత పెద్ద పని పెట్టుకున్నాడో. ఫస్ట్ ఈ గ్రూప్ ఫోటో చూడుర్రి, ఇది బడ అనుకోగల కాదు వీళ్ళందరూ వీళ్ళ పిల్లలే. ఇగో ఈ సంటోన్తోని కలిపి మొత్తం 11 మంది పిల్లలిళ్లకు బోష్ని గిదెం పోయే కాలం. ఈ కాలంలో 2 చాలు 3 పిల్లలంటేనే బరువు అన్నట్టు అవుతుంది. వీళ్ళేంది 11 మందిని అన్నారు అనిపిస్తుంది కదా. ఏం చేస్తాం, వారసుని కోసం తనలాటనట్టు ఇది అంతా. అయితే వీళ్ళు హర్యానాలో ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా ఇంటికి ఒక మగ పిల్లగాడు ఉండాలి, కొడుకును గనవలసిందే అని అనుకునేటోళ్ళు ఉన్నారు కదా. ఇక వీళ్ళు కూడా గసంటోళ్లే. కొడుకు కోసం 11 మంది ఆడపిల్లలను అన్నారు. 11వ వీళ్ళ కళ నిజమైంది, ఆశ ఫలించింది. 11వ సంతానంగా కొడుకు పుట్టిండు. ఇక కొడుకు పుట్టిండు, వారసుడు వచ్చిండొచ్చు అనుకుంటా దావఖానను డెకరేషన్ చేసి అందరికి సీటు ముక్కలు కూడా వంచిండోళ్ళ. అన్నట్టు 10 మంది ఆడవిల పేర్లు చెప్పమంటే ఆ పేర్లు కూడా ఈయనకు కరెక్ట్ గా మతికి రాలేదులా. అగో చూడుర్రి. बड़ी गुड़िया का सरीना नाम है जी, 12वीं क्लास में पढ़े जी। दूसरी है जी अमृता जो 11वीं में पढ़े जी। तीसरी का नाम है जी सुशीला नाम है जी। चौथी का नाम किरण है जी। पांचवी का नाम दिव्या है जी। छठी का नाम किरण आली ने मन्नत नाम है जी। इसका वो लक्ष्मी बोलना जी। वो अमनीश भी है जी। एक उसका नाम कृतिका बोलना जी। 10 गुड़िया है जी। 10वीं या లక్ష్మీ నామ్. మరి 11 మందిని అన్నాడు కదా, వీళ్ళకేంది మహారాజు కావచ్చు, మస్తు పైసలు గలోడు అయి ఉండాలి అనుకోగల. అంత సినిమా లేదు, పేదోళ్ళేనట. అయితేంది కొడుకుంటే చాలు, అంతకు మించిన పైసలు అవసరమే లేదన్నట్టు మాట్లాడుతుందోలా. నిజం చెప్తున్నా, నాకైతే కోపం వచ్చింది. ఏమనుకున్నా మంచిదే, లేకుంటేంది మరి వారసుడు వంశం అని ఇంకా ఇయాలాడేందోలా. ఆడవిల్లైతేంది మగ పిల్లగాడైతేందోలా. నేను గిట్ల తయారైతుర్రేంది. అసలు నన్ను అడిగితే మగ పిల్లగాళ్ళ కంటే కూడా ఆడవిల్లలే వంశం ఇజ్జతిని మర్యాదను కాపాడుతురు, ఇంకా గౌరవం పట్టుకొస్తారు. అవునా కాదా?